హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ వైండింగ్‌కి స్టార్, డెల్టా కనెక్షన్స్ ఎలాగిస్తారో చూపిస్తున్నాను. మీరు మిగతా పార్ట్స్‌ని కూడా చూడాలంటే 1, 2 పార్ట్స్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వాటిని చూడండి. మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఎలక్ట్రికల్, ప్రాక్టికల్ వీడియోస్‌ని చూసి ఎలక్ట్రికల్, ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? టాపిక్‌లోకి వెళ్తే మనకిక్కడ కనిపిస్తున్నవి స్టార్ డెల్టా కనెక్షన్ ఎలాగిస్తాయో నేను థియరిటికల్‌గా డ్రా చేసి చూపిస్తున్నాను. మనకు 3 వైండింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. వీటిని ఒకదాని ఎండింగ్‌ని ఇంకో దాని స్టార్టింగ్ కలుపుతాం ఈ విధంగా. చూడండి. సెకండ్ దాని ఎండింగ్‌ని కూడా ఈ విధంగా థర్డ్ వన్ స్టార్టింగ్‌కి, తర్వాత థర్డ్ వన్ ఎండింగ్‌ని ఫస్ట్ వన్ స్టార్టింగ్‌కి ఇలా కలపాలి. ఇలా కలిపితే మనకు డెల్టా కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్‌వైబి. ఓకే. RYB. So it is a delta connection. So dissimilar ends will be connected. For star connection, all similar ends will be connected. 3 similar ends. ఇక్కడ కనెక్షన్స్ ఇక్కడ ఒక వైపుని తీసుకుంటాం RYB. సో న్యూట్రల్ కావాలి కాబట్టి కామన్ న్యూట్రల్ తీసుకుంటాం. మనం ఏదైతే మనము కలిపామో అక్కడి నుంచి న్యూట్రల్ తీసుకుంటాం. అందుకే 3 ఫేస్ వైండింగ్ నుంచి 4 వైర్స్ ఎలాగ వస్తాయంటే ఈ విధంగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టికల్‌గా వైండింగ్స్ ఎలా ప్లేస్ చేస్తారు, ఏ విధంగా కనెక్షన్స్ ఇస్తారో చూద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఇది పేపర్ బోర్డు. పేపర్ బోర్డ్‌ని కోర్‌కి, ఎల్‌వి వైండింగ్‌కి మధ్యలో ఇన్సులేషన్‌గా యూజ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3, వాటిని కోర్ అంటాం మనము. ఆ కోర్ పైన ఈ విధంగా ప్లేస్ చేస్తారు ఎల్‌వి వైండింగ్స్. ఎలా ప్లేస్ చేస్తారు? కోర్‌కి, ఎల్‌వి వైండింగ్‌కి మధ్యలో ఇన్సులేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రొవైడ్ చేసిన తర్వాత ఎల్‌వి వైండింగ్స్‌ని ప్లేస్ చేస్తారు. అలా 3 కోర్‌కి 3 ఫేసెస్‌కి 3 ఎల్‌వి వైండింగ్స్ ప్లేస్ చేస్తారు. సో ఇప్పుడు మనకు 2 కంప్లీట్ అయిపోయాయి కదా. ఈ థర్డ్ వన్ చూడండి, మీకు కనిపిస్తుంది చూడండి. అది పేపర్ బోర్డ్ అనమాట. అది ఇన్సులేషన్‌లో యాక్ట్ అవుతుంది. సో దెర్ ఈస్ ఇన్సులేషన్ బిట్వీన్ ఎల్‌వి వైండింగ్ అండ్ కోర్. దట్ ఈస్ పేపర్ ఇన్సులేషన్. పేపర్ బోర్డ్ ఇన్సులేషన్. ఈ విధంగా ఎల్‌వి వైండింగ్స్ ప్లేస్ చేసిన తర్వాత వాటి పైన హెచ్‌వి వైండింగ్ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేయడానికి ఎల్‌వికి, హెచ్‌వికి మధ్యలో కూడా అదే సేమ్ పేపర్ బోర్డ్‌ని యూజ్ చేస్తాం. మీకు కనిపిస్తుంది చూడండి పేపర్ బోర్డు. పక్కనైతే మనకు వైట్ కలర్ కనిపిస్తుంది. అక్కడ పేపర్ బోర్డు యూజ్ చేస్తారు చూడండి. ఆ విధంగా పేపర్ బోర్డు ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసిన తర్వాత హెచ్‌వి వైండింగ్‌ని ఇప్పుడు చూపించిన విధంగా హెచ్‌టి వైండింగ్స్‌ని ఆ విధంగా ప్లేస్ చేస్తారు. ఇక్కడ మనకు చిన్న అట్టముక్కల్లా కనిపిస్తున్నాయి చూడండి. ఈ అట్టముక్కల్లా కనిపించే వాటిని మనము స్పేసార్స్ అంటాం అనమాట. ఒక హెచ్‌వి కాయిల్‌కి ఇంకో హెచ్‌వి కాయిల్‌కి మధ్యలో స్పేస్‌ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తారు కాబట్టి వాటిని స్పేసార్స్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇన్సులేటింగ్ మెటీరియల్. తర్వాత ఇక్కడ మనకు హెచ్‌వి వైండింగ్ తీసుకుంటే మనం 4 కాయిల్స్‌గా డివైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక హెచ్‌వి కాయిల్ టోటల్ కంప్లీట్‌గా ఒకే కాయిల్ తీసుకున్నారనుకోండి, కొంచెం డ్యామేజ్ అయినా మీరు కాయిల్ అంతా చేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హెచ్‌వి కాయిల్‌ని ప్లేస్ చేస్తే ఏదో ఒక కాయిల్ మనకు డ్యామేజ్ అయితే వాటిని మాత్రమే మనం రీప్లేస్ చేసుకోవచ్చనమాట. అందుకని చెప్పి టోటల్ హెచ్‌వి వైండింగ్‌ని మనము ఈ విధంగా 4 పార్ట్స్‌గా 4 కాయిల్స్‌గా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేటివి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. మనకు ఎల్‌వి సైడ్ ఎన్ని టర్న్స్ అయితే ఉన్నాయో వాటిని 44తో మల్టిప్లై చేసి మనము హెచ్‌వి కాయిల్స్‌ని ప్రిపేర్ చేస్తాం. ఆ హెచ్‌వి కాయిల్‌ని ఏదైతే టోటల్ కౌంట్ ఉందో టోటల్ కౌంట్‌ని మనము 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని మళ్ళీ ఈచ్ కాయిల్ వైండింగ్‌ని ప్రిపేర్ చేస్తామనమాట. ఈ విధంగా మనము హెచ్‌వి కాయిల్స్‌ని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ దానికి మనం ప్లేస్ చేస్తున్నాము. చూసారు కదా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. పేపర్ ఏదైతే బోర్డ్ ఉందో ఆ పేపర్ బోర్డ్ ప్లేస్ చేస్తారు కదా, ఆ విధంగా హెచ్‌వి వైండింగ్‌ని ప్లేస్ చేస్తాడు. ఇక్కడ చూడండి, మీకు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఏవైతే మనం స్పేసర్స్ అంటున్నామో ఆ స్పేసర్స్‌ని ఎలా ప్లేస్ చేస్తున్నారో ఆ విధంగా మీరు కూడా వాటిని క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం వైండింగ్స్‌ని ప్లేస్ చేసిన తర్వాత ఈ వైండింగ్ కనెక్షన్స్ ఇవ్వాలంటే వీటిని ఈ 4 కాయిల్స్‌ని మనం సిరీస్‌లో కనెక్ట్ చేస్తే మాత్రమే మనకు ఒక వైండింగ్ అనేది ఫామ్ అవుతుందనమాట. ఓకే. అప్పుడు హెచ్‌వి వైండింగ్ అనేది ఫామ్ అవుతుంది. హెచ్‌వి సైడు. మనం డెల్టా కనెక్షన్ ఫామ్ చేయాలంటే కంప్లీట్ వైండింగ్ ఏదైతే ఉందో దాని యొక్క స్టార్టింగ్‌ని ఇంకో దాని ఎండింగ్‌కి ఆ విధంగా కనెక్ట్ చేస్తే నేను ఆల్రెడీ చూపించాను కదా, ఆ విధంగా కనెక్ట్ చేస్తే మనకు డెల్టా కనెక్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా ప్లే చేసిన తర్వాత ఏ విధంగా కనెక్షన్ ఇస్తారో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు
వీడియో చివరి వరకు చూడండి. మీకు క్లియర్‌గా ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీకు కంప్లీట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేసి ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్‌ని కంప్లీట్‌గా ఇచ్చాను. మీరు వీటిని చూసినట్లయితే మీకు దీంట్లో ఎటువంటి డౌట్స్ రావు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను దానికి సంబంధించిన రిప్లై కూడా ఇస్తాను. ఓకే. నేను ఇంజినీరింగ్ విద్యార్థులకి, పాలిటెక్నిక్ విద్యార్థులకి, తర్వాత ఏవైతే ఎలక్ట్రీషియన్స్ వీళ్ళుంటారో వర్క్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. చూశారు కదా! ఈ విధంగా మనము హెచ్‌వి వైండింగ్స్ కూడా ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క కాయిల్‌కి కాయిల్ కనెక్షన్స్ ఇవ్వాలి మనం. ఏ విధంగా కనెక్షన్స్ ఇస్తారో మనం ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నది కోర్ తర్వాత ఇన్సులేషన్. తర్వాత ఎల్‌వి వైండింగ్‌కి హెచ్‌వి వైండింగ్ మధ్యలో కూడా ఇన్సులేషన్. తర్వాత హెచ్‌వి కాయిల్‌కి మధ్యలో కూడా అట్టముక్కల్లా కనిపిస్తున్నాయి కదా! పేపర్ బోర్డ్ వాటినే మనము రన్నర్స్ అంటాం. ఇవి స్పేసర్స్. ఓకే. ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తది. ఈ విధంగా వైండింగ్ ప్లేస్ చేసిన తర్వాత మనం కోర్‌ని క్లోజ్ చేయాలి. మనము వీటిని లామినేషన్స్ అంటాం కదా! ఈ లామినేషన్ తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేస్తే మనకు కోర్ కంప్లీట్‌గా క్లోజ్ అవుతది. ఓకే. ఈచ్ లామినేషన్ తీసుకొని వాటి మధ్యలో ప్లేస్ చేసి కంప్లీట్‌గా క్లోజ్ చేసేస్తాము. అప్పుడు మనకు కోర్ అనేది క్లోజ్డ్ సర్క్యూట్ అవుతది. పర్మియబిలిటీ అనేది వస్తుంది. లేకపోతే ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా! పర్మియబిలిటీ రాదు. ఈ విధంగా కంప్లీట్‌గా క్లోజ్ చేస్తారు మన కోర్‌ని. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? యోక్‌ని ఫిట్ చేస్తాం. ఈ విధంగా మళ్ళీ యోక్‌కి మధ్యలో కూడా మనం పేపర్ బోర్డ్ ప్లేస్ చేస్తాం. ఎందుకంటే కోర్ అనేది డైరెక్ట్‌గా యోక్ టచ్ అయిందనుకోండి, మనకు ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి, మనం ఈ విధంగా పేపర్ బోర్డ్‌ని ప్లేస్ చేస్తే ఇది ఇన్సులేషన్ లాగా యాక్ట్ అవుతది కాబట్టి, మనకు సేఫ్టీ అనేది ఉంటది. ఈ విధంగా ప్లేస్ చేసాం కదా! ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు యోక్‌ని ఫిట్ చేస్తామనమాట. ఓకే. ఇక నేను చూపిస్తున్నాను హెచ్‌వి వైండింగ్స్ ఎలాగున్నాయో అబ్జర్వ్ చేస్తున్నా నేను. కనెక్షన్స్ ఎలాగిస్తారనేది కూడా నేను ఫస్ట్ చూపించి వాళ్ళ తర్వాత వాళ్ళు చేసేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ విధంగా ఇది మూవ్ కాకోకుండా కూడా తగిన అరేంజ్‌మెంట్ అనేది చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు యోక్‌ని ఫిట్ చేస్తామనమాట. యోక్ మెటీరియల్‌ని ఈ విధంగా బోల్ట్ అండ్ నట్స్ యూజ్ చేసి కంప్లీట్‌గా మూవ్ కాకోకుండా ఫిట్ చేస్తాం. ఎందుకంటే ఇది లూజ్‌గా ఉందంటే మీకు ఎయిర్ గ్యాప్స్ అనేటివి ఫార్మ్ అయ్యి హమ్మింగ్ అనేది ఉంటది ట్రాన్స్‌ఫార్మర్. కాబట్టి మనం కంప్లీట్‌గా చాలా ఫిట్ ఉండాలి. ఎందుకంటే మూవ్‌మెంట్స్ అనేటివి ఎప్పుడన్నా మనకు ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు కూడా మూవ్‌మెంట్స్ అనేటివి ఉండకోకుండా వీటిని చాలా టైట్‌గా ఫిట్ చేస్తారు. సో, ఎయిర్ గ్యాప్స్ లేకోకుండా కూడా వీటిని ఫిట్టింగ్ అనేది ఎలా చేస్తారో కూడా ఇప్పుడు చూద్దాం మనము. ఇప్పుడు చూడండి. ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా కోర్‌కి ఎయిర్ గ్యాప్స్ లేకోకుండా మనకు ఈ విధంగా దీన్ని టైట్ చేస్తారు. టైట్ చేస్తే మీకు ఎయిర్ గ్యాప్స్ అనేటివి ఉండవు. చూసారు కదా! సో, మనం ట్రాన్స్‌ఫార్మర్ గురించి ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలంటే చాలా నాలెడ్జ్ అనేది ఉంది. మీరు ఒక్కోటి నేర్చుకోవచ్చు. థియరిటికల్‌గా మనం చదవడానికి, ప్రాక్టికల్‌గా తెలుసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టూడెంట్స్‌కి అవసరం కాబట్టి వీడియో చేస్తున్నాను. ఓకే. తర్వాత ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కాయిల్స్ 4 కాయిల్స్ ఉన్నాయి కదా! ఆ 4 కాయిల్స్ అన్నీ సిరీస్‌లో కనెక్ట్ చేస్తారు. అంటే ఒకదాని ఎండింగ్‌కి ఇంకోదాని స్టార్టింగ్‌కి. ఇవన్నీ ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత డెల్టా కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెచ్‌వి సైడ్ డెల్టా కనెక్షన్. మీకు డౌట్ రావచ్చు. ఎందుకు సార్ హెచ్‌వి కాయిల్‌కే మనం డెల్టా కనెక్షన్ ఇస్తామంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ మనకు అక్కడ వెక్టర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అది క్యాపిటల్ డి, స్మాల్ వై, స్మాల్ ఎన్ 11 అని ఉంటుంది. అంటే మనం హెచ్‌వి సైడ్ డెల్టా కనెక్షన్ ఇవ్వాలి. తర్వాత ఎల్‌వి సైడ్ స్టార్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. తర్వాత న్యూట్రల్‌ని మనము గ్రౌండ్‌ని ఎర్తింగ్ చేస్తాం. సో, ఈ విధంగా ఒక్కొక్క కాయిల్‌ని సిరీస్‌లో కనెక్ట్ చేస్తారు. సిరీస్‌లో కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకదాని ఎండింగ్‌ని ఇంకో దాని స్టార్టింగ్ అనేది కలుపుతాం. ఇక్కడ చూడండి కంప్లీట్‌గా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే డెల్టా కనెక్షన్ అనేది ఫామ్ చేస్తారు. చూసారు కదా! ఒకదాని ఎండింగ్ ఇంకో దానికి స్టార్టింగ్ కలుపుతున్నారు అక్కడ అంతే. అక్కడ ఏదైతే కలిపిన తర్వాత వాటికి కూడా ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ప్రతి దానికి ఆ విధంగా కలిపేసి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ సిరీస్ కనెక్షన్ కాబట్టి టోటల్ టర్న్స్ అనేటివి సిరీస్‌లో ఉండిపోతాయి. హెచ్‌వి సైడ్ టోటల్స్ అనేటివి వస్తాయి. మనం ఇక్కడ నేను ఆల్రెడీ పార్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. పార్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రకారము మనము 90 టన్స్ ఎల్‌వి సైడ్ తీసుకున్నాం అనమాట. 90 సైడ్ ఎల్‌వి టన్స్ తీసుకుంటే మనకు 90 × 44 ఎంతొస్తుంది? 3960 వస్తుంది కదా! 3960 డివైడెడ్ బై 4 990 వస్తుందన్నమాట ఒక్కొక్క కాయిల్‌కి.
990ని సిరీస్లో కలిపితే 480ని కలిపి ఏమొస్తుంది మనకు 990 సిరీస్లో కలిపితే 3960 టోటల్ వస్తుంది. చూసారు కదా మన కంప్లీట్ వైండింగ్ అనేది హెచ్వి సైడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ ఈ విధంగా సిరీస్ కనెక్షన్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు డెల్టా కనెక్షన్ అనేది ఎలాగిస్తారో చూడండి. ఇప్పుడు డెల్టా కనెక్షన్ ఇవ్వాలంటే ఏం చెప్పాను నేను ఆల్రెడీ చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో. ఒక్కదాని ఎండింగ్ని ఇంకో దాని స్టార్టింగ్ కలపాలి, ఇంకో దాని స్టార్టింగ్ కలపాలి, దానికి కూడా ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎలా చేస్తారో చూద్దాం. నేను ఈ వీడియో లెంత్ అయినా పర్లేదు క్లియర్గా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని కట్ చేయకోకుండా నీట్గా మీకు చూపిస్తున్నాను, మీరు చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఒకదాని ఎండింగ్ కదా, ఇంకొక సపరేట్గా ఒక వైర్ తీసుకొని ఇన్సులేటెడ్ కండక్టర్ తీసుకొని ఇంకో దాన్ని స్టార్టింగ్ కలుపుతున్నాడు చూడండి. సో ఇది ఎందుకంటే ఇన్సులేషన్ ప్రొవైడ్, ఇది కూడా మనకు పేపర్ మెటీరియలే, ఇది కూడా ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎంత లెంత్ కావాలో కూడా చెక్ చేసుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు మధ్యలో మిడిల్లో ఉన్న ఎండింగ్ కనెక్షన్ని మూడవ దాని స్టార్టింగ్ కనెక్షన్ కలుపుతున్నాడు. చూసారు కదా అక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఎలాగున్నాయనేది. ఓకే, కంప్లీటెడ్. ఇప్పుడు రెండింటిని కలిపేస్తాడు. సో ఒకదాని ఎండింగ్ అనేది సెకండ్ ఎండింగ్ వచ్చేసి థర్డ్ వన్ స్టార్టింగ్కి ఈ విధంగా కలిపేశాడు. ఆల్రెడీ అక్కడ ఆ ఇన్సులేటెడ్ కండక్టర్ ఏదైతే మనం బయట తీసుకున్నామో అదే మనము బుషింగ్స్కి ఇస్తామన్నమాట. బుషింగ్స్ కనెక్షన్స్ కూడా నేను చూపిస్తాను మీకు. ఆ వీడియోని కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్, తర్వాత దీన్ని ఏ విధంగా ఎండింగ్ వరకు చేస్తారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మీరు ఈ సెకండ్ వన్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అవి కూడా చూడండి, మీకు వీటి గురించి ఎటువంటి డౌట్స్ మీకు రావు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ వన్ ఎండింగ్ని సెకండ్ వన్ స్టార్టింగ్ కలుపుతున్నాడు. చూసారు కదా, సేమ్ ప్రొసీజర్ అంతే. డెల్టా కనెక్షన్ అంటే ఒకదాని ఎండింగ్ని ఇంకో దాన్ని స్టార్టింగ్ కలపడం. దీనికి కూడా అంతే, కనెక్ట్ చేసి ఇన్సులేటెడ్ కండక్టర్ని మీరు బయట తీసుకున్నాడు. ఓకే, ఈ విధంగా జాయిన్ చేశాడు. ఇప్పుడు చూడండి థర్డ్ వన్ ఎండింగ్ ఉంది. ఇప్పుడు థర్డ్ వన్ ఎండింగ్ని ఫస్ట్ వన్ స్టార్టింగ్ కలపాలి. ఇప్పుడు చూడండి ఎలా కలుపుతాడు అనేది. సేమ్ ప్రొసీజర్. కండక్టర్ లెంత్ అనేది కొద్దిగా పెరుగుతుంది తప్ప మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. సో థర్డ్ వన్ ఎండింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఫస్ట్ వన్ స్టార్టింగ్, ఫస్ట్ వైండింగ్ స్టార్టింగ్. చూసారు కదా, ఆ విధంగా కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఇన్సులేషన్ కూడా దానికి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో కంప్లీట్గా ప్రతి వైండింగ్కి ఇక్కడ ఇన్సులేషన్ అనేది మనం కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఇన్సులేషన్ డ్యామేజ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి దానికి మనం ఇన్సులేషన్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాం. చూసారు కదా, హెచ్వి వైండింగ్ అనేది డెల్టా కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత సో దీనికి కూడా ఇన్సులేషన్ మనకి, ఎందుకంటే కనెక్షన్ దగ్గర కూడా ఇన్సులేషన్ కంప్లీటెడ్ హెచ్వి వైండింగ్. ఇప్పుడు మనము ఎల్వి వైండింగ్ ఏం చేయాలా, డెల్టా కనెక్షన్ అయిపోయింది హెచ్వి వైండింగ్, తర్వాత ఎల్వి వైండింగ్కి స్టార్ కనెక్షన్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ స్టార్ కనెక్షన్ అంటే ఏం లేదు, ఈ ఎల్వి వైండింగ్ లోపల ఉంది కదా, మనకు కోర్కి ఆనుకొని ఉంది కదా, దాని ఒక టెర్మినల్స్ ఏదర్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ టెర్మినల్స్ని ఈ విధంగా జాయిన్ చేస్తారు. ఒక అల్యూమినియం బార్ తీసుకుంటాడు, ఆర్ స్ట్రిప్, అల్యూమినియం స్ట్రిప్ తీసుకొని, స్ట్రిప్ ఆఫ్ ఫ్లాట్ ఏదైనా అనొచ్చు మనం, స్ట్రిప్ తీసుకొని ఈ విధంగా మూడు కలిపి సిమిలర్ ఎండ్స్ అన్నీ కలిపేస్తాడు. కలిపేస్తే మనకి ఏమొస్తుంది, సిమిలర్ ఎండ్స్ కలిపేసినాడు కాబట్టి మనకు అక్కడ న్యూట్రల్ పాయింట్ వస్తుంది. దీన్ని మనం ఏమంటాం, స్టార్ కనెక్షన్ అంటాం. ఈ విధంగా ఎందుకంటే అక్కడ కనెక్షన్స్ ఇచ్చే దగ్గర, ఎందుకంటే ఇవి ఎక్కడ కానీ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఇవి ఊడిపోకుండా కనెక్షన్స్, ఈ కలిపిన కనెక్షన్స్ మనము ఈ విధంగా క్రాంపింగ్ చేస్తాం. ఓకే, ఈ క్రాంపింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఫిట్గా ఉంటుంది, కనెక్షన్స్ ఎక్కడ ఉండవు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు న్యూట్రల్ కూడా బయటకు వచ్చేసింది. సో ఇక్కడ ఎన్ని కనెక్షన్స్ వచ్చాయి మనకు, 4 కనెక్షన్స్ కదా, 4 కనెక్షన్స్ ఆర్వైబి న్యూట్రల్. సో మనకు ఇక్కడ కూడా చూడండి, అబ్జర్వ్ చేస్తే మీరు ఈ ఫ్లాట్కి కూడా ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు.
కంప్లీట్ ఇన్సులేషన్. ఓకే. ఇక్కడ మనకు డెల్టా సైడ్ ఏమో ఆర్వైబి మాత్రమే ఉన్నాయి హెచ్వి సైడు. ఎల్వి సైడ్ అయితే ఆర్వైబి న్యూట్రల్ 4 కనెక్షన్స్ వచ్చాయి. చాలామంది డౌట్ అడిగారు, సార్ ట్రాన్స్ఫార్మర్లు ఉండేది 3 వైండింగ్లే కదా, 4 ఎట్లా వస్తాయి సార్ అని ఒక ఎలక్ట్రీషియన్ కూడా డౌట్ అడిగాడు. అతనికి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ దీన్ని చూసి అతను అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, చూశారు కదా న్యూట్రల్, అది ఇక్కడ పైన కనిపిస్తుందా, అది న్యూట్రల్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వైండింగు పైకి తీస్తున్నాడు చూడండి, ఆర్వైబి. చూశారు కదా, మనకి టోటల్ 4 వచ్చేసాయి. తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోతే హీటింగ్ ఛాంబర్లో ప్లేస్ చేస్తాం. హీటింగ్ ఛాంబర్లో ప్లేస్ చేసి దీనిలో మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది కదా, మాయిశ్చర్ వెళ్ళిపోకుండా పెడితే ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అవుతుంది. అందుకని మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా ట్యాంక్లో ప్లేస్ చేస్తాం. దీనికి మనం సపరేట్గా ఐరన్ రోప్స్ యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ దీంట్లో ఫస్ట్ పార్ట్లోనే నేను చూపించాను. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ట్యాంక్లో ప్లేస్ చేస్తాం. ట్యాంక్లో ప్లేస్ చేసిన తర్వాత మీరు ట్యాంక్లో కూడా ఎప్పుడైనా మూమెంట్ అనేది ఉండొచ్చు కదా, దీని బాడీకి దీన్ని బోల్టన్ నట్స్ యూజ్ చేసి కూడా ఫిట్ చేస్తాం. తర్వాత ఎలాగనే నేను చూపిస్తాను. ఇప్పుడు హెచ్వి సైడ్ బుషింగ్స్ కనెక్షన్స్ ఎలాగున్నాయని చూడండి. మీకు అక్కడ ఏదైతే మనం వైర్స్ తీసుకున్నామో, కండక్టర్స్ తీసుకున్నామో, ఇన్సులేటర్ కండక్టర్స్, అవి ఈ విధంగా పైకి వస్తాయి అనమాట బుషింగ్స్ దగ్గర. వాటికి బుషింగ్స్ దగ్గర అక్కడ ఒక్కొక్కటి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక రబ్బర్ వేస్తాము, తర్వాత కప్ వేస్తాం, తర్వాత బోల్ట్ నట్టేసి ఆ విధంగా ఫిట్ చేసేస్తాం. ఓకే, సో ఈ విధంగా ఫిట్ చేస్తాం. 3 పార్ట్స్, 3 వైర్స్ ఏవైతే కండక్టర్స్ ఉన్నాయో ఆ కండక్టర్స్ 3ని ఈ విధంగానే మనము అవుట్ కనెక్షన్స్ ఆర్ అవుట్ కమింగ్ కనెక్షన్స్ అనేటివి మనం తీసుకుంటాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హెచ్వి సైడ్ కనెక్షన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఎల్వి సైడ్ ఎలా తీసుకుంటారో చూద్దాం. ఎల్వి బుషింగ్స్కి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది థర్డ్ వన్కి ఇస్తున్నాడు. థర్డ్ వన్ కూడా అదే సేమ్ ప్రొసీజరే. ఎందుకంటే నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో వీడియో లెంత్ అయినా పర్లేదు చేశాను. సరే, దానికి కూడా కనెక్షన్స్ ఇచ్చేసిన తర్వాత ఎల్వి గురించి చెప్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కనెక్షన్స్ ఇస్తారు. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎల్వి కనెక్షన్స్ ఎలాగ ఇస్తారనేది కూడా నేను చెప్తాను. ఇది ఎందుకంటే స్టెప్ బై స్టెప్ తెలిస్తేనే దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. అందుకని నేను ఎక్కడ స్కిప్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఎల్వి వైండింగ్ని బుషింగ్స్కి చూడండి, అక్కడ లగ్స్ యూజ్ చేసి ఉంటాం మనం. ఇక్కడ లగ్స్ యూజ్ చేసి అక్కడున్న ఏదైతే బోల్ట్ ఉంటుందో ఆ బోల్ట్కి ఫిట్ చేసి మనం నట్స్తో వీటిని టైట్ చేస్తాం. ఓకే, ఆర్వైబిని. ఓకే, అక్కడ లగ్ కూడా కండక్టర్ సైజుని బట్టి మనము లగ్స్ యూజ్ చేస్తాం అనమాట. తర్వాత బోల్ట్ నట్స్ ఫిట్ చేస్తాం. ఫిట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇక్కడున్న ఈ వైండింగ్ ఏదైతే ఉందో ఇది మూవ్ కాకుండా మనము ట్రాన్స్ఫార్మర్ బాడీకి ఫిట్ చేస్తాము. ఓకేనా, ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ని, ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ నిండా ఆయిల్ని కంప్లీట్గా మనకు బుషింగ్స్ అన్నీ క్లోజ్ అయ్యి కొద్దిగా హైట్ వరకు, ఎందుకంటే అక్కడ లిమిట్ అనేది ట్రాన్స్ఫార్మరు వైండింగ్ ఏదైతే మనకు రేటింగ్ ఉంటుందో, ఆ కేవీఏ రేటింగ్ ఉంటుందో, ఆ కేవీఏ రేటింగ్ సరిపడి మనకు ఆయిల్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు ట్రాన్స్ఫార్మర్ తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి ఎంత అవసరం అవుతుందో అంత ఆయిల్ని మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. ఈ ఆయిల్ ఆల్రెడీ ఫిల్టర్ చేసి ఉంటాం కదా, ఫిల్టర్ చేసిన సంబంధించి కూడా నేను ఫిల్టరేషన్ ఎలా చేస్తారో కూడా వీడియో చేశాను చూడండి. ఓకేనా, ఈ విధంగా ఆయిల్ ఫిల్ చేసిన తర్వాత దీనిపైన క్లోజ్ చేస్తాం, మూతని పెట్టి క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఇక్కడ బోల్టన్ నట్స్ యూజ్ చేసి కంప్లీట్గా దీన్ని ఫిట్ చేసేస్తాం. దీంతో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కంప్లీట్గా అయిపోతుంది. మీరు చూశారు కదా, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ప్రాక్టికల్ వీడియోస్ కోసం, ఎలక్ట్రికల్ ప్రాక్టికల్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రికల్ నాలెడ్జ్ని ఈజీగా పొందండి. థ్యాంక్ యూ.